రే విలియం సరుకు తెచ్చి హైదరాబాద్ నుంచి రే వద్దురా మందేదరా మందేదరా అందరి మంది ఆడు సోడా వేసుకుంటాడు రా కిషోర్గడు సోడా పోయి విలియం తాగరా ఆడికిరా స్టాప్ తెచ్చావరా ఏది సీకులేగి రే బ్రిటిష్ సూర్యగడు సీకులు చెప్పరా స్టాప్ లేప తాగడాడు ఎరా సీకులో ఎక్కడ నీకు బాగుందిరా ఎరా నాలేంద్ర మన ఇలా కూర్చొని రా వీళ్ళు ఎంగారు దేనికి పైకి రానుకున్నావా పొద్దున్నాడు ఆటోలు ఇంగ్లీష్లో మాట్లాడరా గొప్ప మాట్లాడేశాడ్రా ఈ డ్యూటీ పేరు నీకు ఇచ్చాడ్రా ఎప్పటికీ ఇలా అని గుర్తొచ్చినప్పుడల్లా ఈ సాఫ్ చేస్తున్నాడుగా చిన్నప్పుడు రా ఇడ్లీ మామ కొట్లో అందరం ఒకే పేట్లో తినేవాళ్ళం రా ఎలా రవి నువ్వు లేకపోతే ఇప్పుడు ఇడ్లీ మామ కొట్టు వైపు వెళ్ళాలంటే మొహం వెళ్ళట్లేదురా బోసిపోయిందిరా అన్న ఇప్పుడు ఎందుకురా నువ్వురా ఇప్పుడు కాకపోతే మళ్ళీ 12 ఏళ్ళతో తొత్తారు వీళ్ళు అప్పుడు దాకా బతుకుంటున్నారు. అసలు ఏంట్రా మాటలు ఆయన ఇప్పుడు ఏమైందని ఎవరి లైఫ్లో బాగానే ఉన్నాం కదా. ఏంట్రా బాగున్నావా? ఏంటి నిజంగా బాగున్నావు అనుకుంటున్నారా అందరూ? ఎలా రాంబాబు నువ్వు విలంగాడు పొద్దున్న సాయంకాలం వరకు కలిసి తిరిగేవారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు కట్ట చెప్పరా. ఎలా తెలుతుందిరా? ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేస్తానే కదా రీడు. పొరపాటు చేసినా మళ్ళీ చేస్తాను, బిజీగా ఉన్నాను, ఇవి రేడు చెప్పే మాటలు. అవన్నీ కాదురా. నేనేం చేస్తాను ఇది తెలిసే మటుకు ఊర్లోనే కదా ఉంటున్నాను. ఇవన్నీ వద్దురా, మళ్ళీ వద్దు. మన ఊర్లో జంటపల్లి అంటే సుబ్బుగాడు సూర్యగాడేరా. అది సాహసాలు ఉండేది. వాళ్ళు చూస్తే చిన్నప్పుడు మనకే కుళ్ళు వచ్చేదా. ఇప్పుడు ఆడక్కడ ఈడెక్కడ. ఆదివారం వస్తే చాలరా అందరం గ్రౌండ్లో క్రీడ ఆడుకునే వాళ్ళం. పొద్దున్న లేస్తే వాళ్ళంటలుగా టీవీ చూసేవాళ్ళం. ఎలా శివ? పంప్ సెట్కి ఎంత ఆనాలు, సెస్ట్లో జీళ్ళు, తోటలో భోగమేళలు. ఆ రోజులు బాగుండేవిరా. ఎలా విలియము సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్యాన్స్ గుర్తురారా మీకా? మీ అందరూ లేకుండా ఊరు సెంటర్లోకి వెళ్తుంటే ఏదోలా ఉందిరా. అన్నీ ఒక్కసారిగా దూరం అయిపోయారా.